ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది మన విజయవాడలోనే టాలెస్ట్ బిల్డింగ్ మరియు అన్ని హంగులతోనే హై రైజ్ అపార్ట్మెంట్ టైప్లో నిర్మిస్తున్న టాలెస్ట్ బిల్డింగ్ అండి. ఇది మన విజయవాడలో ఉండే అపార్ట్మెంట్లో కల్లా ఇదే పెద్ద అండి. ఇందులో G+20 అంటే గ్రౌండ్ +20 ఫ్లోర్స్ ఉంటుంది. ఫస్ట్ 6 ఫ్లోర్స్ షాపింగ్ కాంప్లెక్స్కి ఇచ్చారండి. వీటిల్లో బ్యాంకులు, సూపర్ మార్కెట్స్ అన్నీ ఉంటాయి. రిమైనింగ్ మిగతా ఫ్లోర్స్ అన్నీ ఫ్యామిలీ లివింగ్కి అండి. ఈ అపార్ట్మెంట్ కాస్ట్ కూడా చాలా హెవీగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఫెసిలిటీస్ ఆ విధంగా ఇచ్చారు. దీనికి ఈ అపార్ట్మెంట్ కింద బేస్మెంట్ 3 బేస్మెంట్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ అపార్ట్మెంట్ బ్యాక్ సైడు క్లబ్ హౌస్ అండి. చాలా రిచ్గాను, లావిష్గాను, చాలా అన్ని హై లైఫ్ ఫెసిలిటీస్తో దీన్ని తీర్చిదిద్దారండి. దీని పక్కనే మీరు చూస్తున్నది ఈ విల్లా ప్రాజెక్టులు. ఈ విల్లా కాస్ట్ వచ్చి 1.5 కోట్ల దాకా అంటున్నారు. ఒకసారి మొత్తం బిల్డింగ్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. ఈ విధంగా ఉంటుంది మొత్తం బిల్డింగ్ స్ట్రక్చర్ అండి. ఇప్పుడు హెలికాప్టర్ ల్యాండింగ్ చూడండి. ఈ విధంగా చాలా అత్యాధునిక ఫెసిలిటీస్తో హెలికాప్టర్ సైతం ల్యాండింగ్ అయ్యేటట్లుగా దీన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ అపార్ట్మెంటు టాప్ ఫ్లోర్లో అంటే చివరి ఫ్లోర్లో 21 ఫ్లోర్లో అన్నీ మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన ఫెసిలిటీస్తో దీంట్లో ఏర్పాటు చేస్తున్నారండి. ఇందులో స్విమ్మింగ్ పూల్స్ మరియు థియేటర్సు, వాకింగ్ ట్రాక్లు, జాగింగ్ ట్రాక్లు, కిడ్స్ ప్లే జోన్స్ మరియు స్కై డెక్ అంటే పైనుంచి మొత్తం సిటీ చూసే విధంగా మొత్తాన్ని చాలా హెవీగా ఇక్కడ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తున్నారండి. ఈ బిల్డింగు మన కానూరు నుంచి తాడిగడపకి వెళ్ళే 100 అడుగుల రోడ్లో కొత్తపట్నం నగర్ దగ్గర ఉంటుందండి. ఇది ఈ రోడ్డు మొత్తం చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇటుపక్క చూసినా రోడ్డు ఇరువైపులా నారాయణ చైతన్య కాలేజీలు ప్లస్ కామన్ హాస్పిటల్, చాలా ఫాస్ట్గా ఈ రోడ్డు డెవలప్ అవుతుంది. అలాగే ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కాస్ట్ వచ్చి సుమారు 1.5 నుంచి 3.5 crore వరకు ఉంటుందండి. అంటే 3 బెడ్రూమ్ 4th అంటే 4 బెడ్రూమ్లు ఒక విడివిడిగా ఉంటాయి. ఇది సపరేట్ కాస్ట్లీ ఉంటుంది. అదే కాక దీంట్లో వచ్చే ఫెసిలిటీస్ గురించి కూడా కాస్ట్ వైజ్ చేంజ్ అవుతుందండి. అలాగే ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి 12 కిలోమీటర్లు మరియు మన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 10 కిలోమీటర్లు దూరంలో ఇది ఉంటుంది. మన ఛానల్లోని ఈ వీడియోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన విజయవాడలోని మరియు రాజధాని అమరావతిలోని ఈ వివిధ లేటెస్ట్ డెవలప్మెంట్ అప్డేట్స్ని మన ఛానల్లోని వీడియోల రూపంలో మీకు అందిస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.